అందరూ గట్టిగా చప్పట్లతో ఎంకరేజ్ చేయాలని మనవి. మరి అదే విధంగా మనం చూసినాం అందుకోవాలని మనవి చేస్తున్నాం. ఎంపికైనాడు. అందరూ గట్టిగా చప్పట్లతో ఎంకరేజ్ చేయాలని మనవి. మరి అదేవిధంగా గవర్నమెంట్ మొత్తంలో బెస్ట్ పిల్లర్ గా కప్పు గెలుచుకుంది. మరి అదేవిధంగా మరి ఎన్కేఆర్ టీం సభ్యులు మొత్తం స్టేజ్ వద్దకు రావాలి. ఎన్కేఆర్ టీం మెంబర్స్ మొత్తం అందరూ గట్టిగా చప్పట్లతో అభినందించాలి ప్లేయర్స్ ని. మరి అదేవిధంగా టోర్నమెంట్ మొత్తంలో మంచి ఆట తీరు కనబరిచినట్టు అదేవిధంగా టీం సభ్యులందరూ వచ్చి ఒక గ్రూప్ ఫోటో దిగాల్సిందిగా మనవి. టీం సభ్యులందరూ వచ్చి ఇంకా జరగండి. గ్రూప్ ఫోటో పెద్దగా వస్తుంది. అందరు ఫ్రీగా ఆయన ముఖం కనిపిస్తలేదు. కొద్దిగా గ్రూప్ ఫోటో పెద్దగా తీయండి. రైట్ జరా కింద గుల్లగూడెం జిటి హరికేన్స్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాంటి ప్రదర్శన మీరు ముందు ముందు కూడా చేయాలి. అదేవిధంగా టోర్నమెంట్ మొత్తం గోల్డ్ మెడల్ తో సన్మానిస్తున్నాడు. ఇప్పుడు విష్ణు గారు ఇక్కడ 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 రమేష్ జీటీఆర్ మహేష్ అదేవిధంగా వేదిక వద్దకు రావాలని కోరుతున్నాం. ఒక్కొక్కరుగా గవర్నమెంట్ మొత్తంలో జీటీఆర్ మహేష్ తమ్ముడు గవర్నమెంట్ మొత్తంలో కామెంటేటర్ గా చక్కటి మాటలతో అందరినీ ఆకర్షించినటువంటి మల్లికార్జున్ గారిని కూడా మరి కామెంటర్ అయినటువంటి శ్రీకాంత్ రావాలని కోరుతున్నాం. ఇంకా జరగండి. గ్రూప్ ఫోటో పెద్దగా వస్తుంది. అందరు ఫ్రీగా ఆయన ముఖం కనిపిస్తలేదు. కొద్దిగా గ్రూప్ ఫోటో పెద్దగా తీయండి. రైట్ జరా కింద ప్రతి ఒక్కరికి వేరు వేరు శుభాభివందనాలు తెలియజేస్తూ మరి జగదీష్ గారు యువకులను ప్రోత్సహిస్తూ ఈ గొల్లగూడెం గ్రామానికి కూడా ఒక గుర్తింపును తెచ్చే విధంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ జరపడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గ్రామ యువకులలో ఒక చైతన్యవంతం పోటీ తత్వం పెంపొందించే విధంగా మరి మా ఊర్లో కూడా ఆడినాము అనే ఒక సంతోషం గ్రామ యువకులలో వచ్చింది. మరి నందికంది గ్రామానికి ఆమ్లెట్ విలేజ్ గా ఉండే ఇప్పుడు మా గ్రామంలో కూడా ఆడిందంటే మన గ్రామస్తులకు మన యువకులకు కూడా అంత సంతోషం ఉన్నది. ఇప్పుడు ఈ క్రికెట్ అనేది మరి ఒక ఆటనే కాకుండా మనిషికి ఆరోగ్యరీత్యా కూడా సహకరిస్తుంది. మరి దేహదారుఢ్యంగా కూడా బలపడతారు. అన్ని రకాల అవయవాలు బలంగా ఉంటాయి. పోటీ తత్వం పెరుగుతుంది. ఈరోజు ఓడినా కానీ రేపు నేను గెలవాలి అనే తపన ఉంటుంది. పోటీ తత్వం పెరుగుతుంది. మరి రెండు గ్రామాలతోటే ఆడినరు, చాలా సంతోషం.
ఇప్పుడు సదాశివపేట మండలంలో కూడా మరి ఈ క్రికెట్ టోర్నమెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పుడు సిద్ధాపూర్లో కూడా జరుగుతున్నది కార్యక్రమం, మధ్య కూడా చౌరస్తా కూడా జరుగుతున్నది. ఇది ఈ మంచి పరిణామము. మరి ఈ కార్యక్రమాన్ని దివ్యంగా జరిపించినందుకు జగదీష్ గారిని కూడా అభినందిస్తున్నాం. మరి వారికి సహకరించిన గ్రామ పెద్దలు, పిల్లలు, మరి నందికంది చింటూ గౌడ్ గారు మరి వారి ఊరు తరపున ఉల్లాసంగా పాల్గొంటున్నాడు. ఏ కార్యం ఉన్నా పిలవంగానే వస్తాడు. ఇప్పుడు ఏ కార్యం ఉన్నా గొల్లగూడెం నాటకాలు అంటున్నాడు. మరి ఇంకొకరు అంటే ఇద్దరు అన్నదమ్ములు లెక్కనే ఉంటారు. మరి గొల్లగూడెం నందికంది ఇప్పుడు అన్నదమ్ములు విడిపోయి ఎవరి వ్యవసాయం వాళ్ళు చేసుకున్నట్టు వీళ్ళు కూడా అంతే ఉన్నది. సంతోషమైన పరిణామమే ఇది కలిసి ఆడడం కూడా. మండలంలో వేరే ఊళ్ళో అట్లా కాకుండా వీళ్ళే కుటుంబ సభ్యులే ఆడుకున్నంత సంతోషంగా ఉన్నది. మరి ఇదే కాకుండా మళ్ళీ ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలను ప్రజల్లో ఉత్సాహపరచాలి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.